హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గేట్లో ఈసీ పేపర్లో 2014లో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఒక డెల్టా నెట్వర్క్ అయితే ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఇట్లా ఉంది ఆ నెట్వర్క్. ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అనేది 1 ఓం ఇచ్చారు. ఇక్కడ కానీ 1 ఓము, ఇక్కడ కానీ 1 ఓమే ఇచ్చారు. కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, కొన్ని డేటా కానీ ఇచ్చారు అనమాట. ఇక్కడ I1 2 యాంపియర్స్ అనమాట. I1 ఎక్కడ ఉంది? సో I1 కరెంట్ అనేది ఇక్కడ ఉంది. I1 వచ్చి 2 యాంపియర్స్ అని ఇచ్చారు. అండ్ I4 వచ్చి -1 యాంపియర్. I4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. I4 అనేది -1 యాంపియర్. అండ్ I5 వచ్చి -4 యాంపియర్స్. I5 అనేది ఇక్కడ ఉంది. I5 అనేది -4 యాంపియర్స్ ఇచ్చారు. ఇది I2 కరెంటు, ఇది I3 కరెంట్. ఓకేనా, మనకి జస్ట్ KCL అప్లై చేస్తాం. ఇక 2 యాంపియర్స్ ఇలా వస్తుంది, -1 యాంపియర్ ఇలా వస్తుంది, I2 అనేది ఇలా వెళ్తుంది. జస్ట్ ఈ నోట్ దగ్గర మనం KCL అప్లై చేద్దాం. ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ ఏమొస్తుంది? I1 I4, I1 + I4 ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ I2 అనమాట. సో మనకి I1 I4 రెండు తెలుసు. I1 ఎంత? 2 యాంపియర్స్. I4 వచ్చి -1 యాంపియర్. సో I2 వచ్చి ఎంత? 1 యాంపియర్ వచ్చింది. సో 1 యాంపియర్ I2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనం అన్ని కరెంట్స్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, I2 తెలుసు, I1 తెలుసు, I4 తెలుసు, I5 తెలుసు. అంటే I6 కానీ ఇచ్చున్నాడు, కానీ I6 వాల్యూ తెలియదు మనకి. I6 I3 తెలియదు. ఈ రెండు కానీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు I2 తెలుసు, I5 తెలుసు, I3 ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి 3 ఉన్నాయన్నమాట. 2 ఎంటర్ అవుతుంది, 1 లీవ్ అవుతుంది. సో KCL అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. I2 I5 రెండు ఇన్కమింగ్ వస్తున్నాయి, ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఓన్లీ I3 ఉంది. సో I3 ఈజ్ ఈక్వల్ టు I2 ఎంత? 1 యాంపియర్. I5 వచ్చి -4 యాంపియర్స్. ఫైనల్గా I3 అనేది -3 యాంపియర్స్ వచ్చింది. ఇది -3 యాంపియర్స్ అనేది వచ్చింది. ఓకేనా, మనకి I6 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. I6 ఫైండ్ అవుట్ చేయాలంటే I1 తెలియాలి, I3 తెలియాలి, రెండు తెలుసు మనకి. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇన్కమింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి? I6 ఉంది, I3 ఉంది. I6 + I3 ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ I1 అనమాట. I3 ఎంత? -3 యాంపియర్స్. I1 వచ్చి 2 యాంపియర్స్. దీని అవతలకు తీసుకోపోతే 2 + 3 5 యాంపియర్స్. సో I6 అనేది 5 యాంపియర్స్ వచ్చింది. సో ఆప్షన్స్ చూడండి, మనకి ఆప్షన్ ఏ I6 అనేది 5 యాంపియర్స్, ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ I3 వచ్చి -4 యాంపియర్స్. I3 మనకి ఎంత వచ్చింది? -3 యాంపియర్స్ వచ్చింది. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. సో డేటా సఫిషియంట్ టు కన్క్లూడ్ దట్ సపోజ్ కరెంట్స్ ఆర్ ఇంపాసిబుల్. మనకి అంత డేటా ఉంది, ఈజీగా మనం ఆల్ ఎలిమెంట్లో అంటే ఆల్ రెజిస్టర్లో మనం కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో డేటా ఇన్సఫిషియంట్ ఏం కాదు, డేటా సఫిషియంట్గానే ఉంది. మనకి I6 వాల్యూ కానీ వచ్చిందనమాట. నెక్స్ట్ అంతే. సో ఆప్షన్ ఏ అనమాట కరెక్ట్. సో ఈ విధంగా సింపుల్గా అయితే మనం చేస్తాము. నెక్స్ట్ మరొక సర్క్యూట్ ప్రాబ్లంతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.